నమస్కారం, నేను మీ జీవిత. కాంచీపురం మహారాణి సిల్క్స్ 2వ వార్షికోత్సవ సందర్భంగా కల్వకుర్తి పట్టణానికి రాను బొంబాయికి రాను పాటా ఫేమ్ రాము రాథోడ్ మరియు లిఖిత విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఈ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్స్ ఉన్నాయని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కాంచీపురం మహారాణి సిల్క్స్ చైర్మన్ రాజు మాట్లాడుతూ, కాంచీపురం మహారాణి సిల్క్స్ కల్వకుర్తిలో ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంలో కీలక పాత్ర వహించిన కస్టమర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. ఇప్పుడు కట్టుకున్నది కూడా నాకు చాలా నచ్చింది. కాంచీపురం మహారాణి సిల్క్స్ కల్వకుర్తిలో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని. మీరు కూడా విజిట్ చేయండి. కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. సో మీరు కూడా మీ టీవీ న్యూస్ ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ, నేను మీ రాము రాథోడ్. సో ఈరోజు కాంచీపురం మహారాణి సిల్క్ సెంటర్ వారు మమ్మల్ని ఇద్దరిని ఇన్వైట్ చేసిరండి. ఈరోజు 2nd యానివర్సరీ కాబట్టి సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ యాజమాన్యానికి. అంటే ఇది నేను చాలా రోజులైంది కల్వకుర్తి వచ్చి, సో చాలా హ్యాపీగా ఉంది. మా పట్టణానికి అంటే సేమ్ డిస్టిక్ మాది కూడా, సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇలా ఫంక్షన్కి రావడం. సో పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈరోజు బంపర్ ఆఫర్ పెట్టారు కాంచీపురం మహారాణి సిల్క్స్ వారు. సో పరిసర ప్రాంతాల్లో ఎవరున్నా సరే ఈరోజు ఇచ్చేసేయండి. వచ్చి మీరు శారీస్ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మహారాణి సిల్క్ సెంటర్ మీకు తెలిసిందే కదా. సో మీరు వచ్చి ఈరోజు ఆఫర్ పెట్టారు కాబట్టి వచ్చి తీసుకోవచ్చు. సో వారి ఓనర్ అయినటువంటి రాజు బ్రో, సో థ్యాంక్ యూ సో మచ్ రాజన్న. థ్యాంక్ యూ. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొని పెడతా. నేనైతే కొని పెట్టలేను, మీరు కొనుక్కోడానికి రండి. సో కల్వకుర్తిలో ఎక్కడున్నా, కల్వకుర్తిలా మంచి సీరలున్నాయే. సో మీ టీవీ ప్రేక్షకులకి మళ్ళొక్కసారి చెప్పడం ఏంటంటే, మీ టీవీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో మీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కాంచీపురం మహారాణి సిల్క్స్ కల్వకుర్తి ఈరోజు 2nd యానివర్సరీ. సో ఈ 2nd యానివర్సరీ పురస్కరించుకొని మన స్టోర్లో, మన షోరూంలో చాలా ఆఫర్స్ ఉన్నాయి. ప్లీజ్ యూటిలైజ్ ఇట్. అందరు రండి, విచ్చేయండి, చూడండి. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఆఫర్స్ అయితే అసలు మీరు మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఫర్ దిస్ 2 years. 2 సంవత్సరాలు మాకు సపోర్ట్ బాగా చేశారు, ఇంకా సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అలాట్. మన కాంచీపురం మహారాణి 2వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి, అందరూ ఉపయోగించుకోండి. సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వీడియోలను పోస్ట్ చేసిన 2 మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిప్పుకోడి అనే ట్విట్టర్ ఖాతాలో సీఎం ను అభ్యస పదజాలంతో తిడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. మరియు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుర్తు తెలియని వ్యక్తితో ఫాల్స్ టీవీ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అదనపు సిపి విశ్వప్రసాద్ వారి నుంచి 2 ల్యాప్టాప్స్, 2 హార్డ్ డిస్క్ లను, 1 లోగో, 1 రూటర్, 7 సిపిలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రసారం చేయడమే కాకుండా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో, ఎక్స్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ, వాటిలో పోస్ట్ చేయడం అది అర్థమవుతుంది. నిలిచిన ఎస్బీఐ లావాదేవీలు, కస్టమర్ల అసహనం. దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఆన్లైన్ సేవలు బంద్ అయ్యాయి. యూపీఐ యాప్ లో ఎస్బీఐ అకౌంట్ నుంచి చేస్తున్న లావాదేవీలు నిలిచిపోయాయి. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి చేస్తున్న లావాదేవీలు సైతం ఫెయిల్ అవుతున్నాయి. నిన్న కూడా ఇలాంటి సమస్య తలెత్తి యూజర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇవాళ కూడా మళ్లీ అదే తరహా సమస్య రావడంతో దేశంలో అతిపెద్ద బ్యాంక్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమ్రాబాద్ నల్లమల్ల లోతట్టు ప్రాంతంలో ఉన్న చెంచుగూడెంలో చేపట్టవలసిన కనీస మౌలిక సదుపాయాల గురించి బుధవారం జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ దోమలపెంటలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ నల్లమల్లకు రానున్న సందర్భంగా చేపట్టవలసిన పనుల గురించి డిఎఫ్ఏతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెంచుగూడెంలో తాగినూరు, రోడ్లు, విద్య, వైద్యం గురించి చర్చించారు.
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లికి చెందిన భారత సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఘనంగా నిర్వహించారు. పూరి తీరిని ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పాన్న ఏర్పాటు చేశారు. జన్మదినం సందర్భంగా ఒడిశా కళాకారులు నృత్యాలు స్పెషల్ గా నిలిచాయి. కళాకారులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కళాకారులకు నూతన వస్త్రాలను అందజేశారు. డ్రోన్ తో సైకత శిల్పాన్ని, కళాకారుల నృత్యాలను చిత్రీకరించారు. బర్త్డే సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై ఉన్న అభిమానాన్ని రవీందర్ యాదవ్ చాటుకున్నారు. హైదరాబాద్ లోను పలు చోట్లలో బర్త్డే వేడుకలను రవీందర్ యాదవ్ అనుచరులు నిర్వహించారు. రాణి రుద్రమ లాంటి రాజసం ఎమ్మెల్సీ కవితదని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మలిదశలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. తెలంగాణ బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్సీ కవిత అని స్పష్టం చేశారు. నాడు ఎంపీగా, నేడు ఎమ్మెల్సీగా రాష్ట్రం అభివృద్ధి కోసం, ప్రజాసేవ కోసం నిరంతరం తపిస్తారని, ఆపద వస్తే ముందడుగు వేసే వ్యక్తి ఎమ్మెల్సీ కవిత అని అనిరుద్ యాదవ్ అన్నారు. కేసీఆర్ అడుగుచాడల్లో నడుస్తూ తండ్రికి తగ్గ తనయగా రాణిస్తున్నారని స్పష్టం చేశారు. హోలీ పండుగను పురస్కరించుకుని ఈ నెల 14న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గుంపులుగా తిరుగుతూ హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల అత్యంత సంపూర్ణమైన చంద్రగ్రహణం పౌర్ణమి హోలీ రోజు ఈ సంపూర్ణ గ్రహణం ఏర్పడటం వల్ల లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటారు. ఇది విశేషం. ఈరన్న అశోక్ ని సోదరి పేరు మౌలిక మంటల్లో కాలిపోయిన రోజును హోలీ రోజు సాయంత్రం పూట ఈ మంటలు వేయాలి. అలాగే ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత ఉంది. రఘు మహారాజు పాలిస్తున్న సమయంలో దొడ్డిగల్ల పేరు ఒక రాక్షసి ఉండేది. ఆ రాక్షసి రఘు మహారాజు మరణించిన కారణంగా ఈ రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. అందుకే ఇంటి ముందు భోగి మంటలు ఎండిపోయిన కట్టెలతో, ఎండిన ఆవు పేడ పిడకలతో కాల్చి ఆ మంటల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ బూడిదను నుదుటిపైన పూసుకొని, చేతులకు పూసుకొని పిల్లలకు ఎటువంటి దోషములు కలగకుండా మరియు బాధలు రాకుండా దోషాలన్నీ తొలగిపోవాలని సాయంత్రం మంటలు వెలిగిస్తారు. ఈ కార్యక్రమంలో ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ సునీల్ కుమార్, శరత్ బాబు, శివకుమార్, పెద్దలు, యువకులు శ్రీ మాణిక్య ప్రభు మందిరం కూడలి వద్ద టపాకాయలు కాల్చి ఘనంగా జరుపుకున్నారు. కామ, క్రోధ, మోహ, చెడు అలవాట్లను ప్రారదోలి ఈ యొక్క కామదానాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.